ఈరోజు వెంకటాపురం గ్రామంలో 100 నుంచి 200 కుక్కలు జమయి మరి స్కూల్ పోదామంటే పిల్లలు దొరకపోతే తల్లిదండ్రులు కట్టలేకుండా స్కూల్ పోయే పరిస్థితి లేదు. లేదా ఆడవాళ్ళు బయటకు వెళ్దామంటే కట్టలేని పరిస్థితి లేదు. నైట్ పూట బయటకు వెళ్తే మీద పడే పరిస్థితి ఉంది. అది కరిసి చంపి కుటుంబాలు నాశనమే పడుతుంది. కాబట్టి కుక్కలను చంపుదామంటే ప్రభుత్వం నేరం అని చెప్తుంది. కానీ ప్రజలు చంపి చిత్రహింసలు పెడితే ప్రభుత్వం నేరం కాదా? అందుకే తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కుక్కలను పట్టుకుపోయి గ్రామం రక్షణ కోసం కాపాడాలని చెప్పి వెంకటాపురం గ్రామం తరఫున మన ప్రజల తరఫున సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరిస్తున్నాం. సిపిఎం పార్టీ బిఎల్ పార్టీ తరఫున మేము ఈ కుక్కలు ఒక 200 కుక్కలు వెంకటాపురంలో మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్ పోయిన వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. పెద్దలకు లేడీస్ ఎవరికైనా కుక్కలకు చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు వచ్చి గ్రామాల నుంచి ఈ కుక్కలను తొలగించాలని కోరుకుంటున్నాం. ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో మరియు కుక్కల బెడద బాగా ఉంది. కాబట్టి బిఎల్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము మాట్లాడదలుచుకునేది ఏంటంటే, గవర్నమెంట్ ఏమో కుక్కలను సవరించొద్దు అని చెప్పి మున్సిపాలిటీ ఆఫీసు నుంచి ఒక కుక్కను చంపినా కానీ శిక్ష వేస్తున్నారు, జైల్లో మళ్ళీ జుర్మానా ఈ రకంగా పెడతా ఉన్నారు. కాబట్టి కుక్కలను కొట్టలేక వాటిని చంపలేకపోతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వమే ఈ కుక్కలు తీసుకుపోయి ఎక్కడన్నా పారాల లెక్క వేసుకొని సాదుకోవాలి, ప్రభుత్వమే సాదుకోవాలి. కానీ ఊరి మీద కుక్కలు పెరుగుతూ ఉన్నాయి. కుర్మా వాళ్ళు గొండ్ర కాసుకుంటుంటే ఆ గొండ్రలు కూడా చీల్చి చెండాడినటువంటి సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లలను తరిమి అవి కరవడం జరుగుతుంది. పిల్లలను యాడికాడికి చింపి చంపేయడం జరుగుతుంది. కాబట్టి కుక్కలతో చాలా ఇబ్బంది ఉంది. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే, కుక్కల మటుకు ప్రతి ఒక్క గ్రామంలో కానీ కుక్కలు అనే సమస్య కల్పించకుండా చేయాలి. కాకపోతే ఇంతకు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని చెప్పి మేము ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట మండలం రూరల్ వెంకటాపూర్ గ్రామంలో అత్యధికంగా కుక్కల బెడద అనేది చాలా నెలకొన్నటువంటి సమస్య ఉంది. ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో సిపిఎం పార్టీ అదేవిధంగా బిఎల్పి బహుజన్ లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ఏదైతే 4 చౌరస్తాలు ఉన్నాయో కానీ, అదేవిధంగా స్కూళ్ళల్లో కానీ, అంగన్వాడీ దగ్గర కానీ పూర్తిగా పిల్లలు స్కూల్కు వెళ్ళే సమయంలో కుక్కలు బెడద అనేది చాలా ఉంది. ఆ పోయే క్రమంలో ఆ చిన్నపిల్లల మీద కావచ్చు, గ్రామస్తుల మీద కావచ్చు, మహిళల మీద కావచ్చు దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నో వాళ్ళు వెంటనే వీటిని తీసుకుపోయి ఎక్కడన్నా వదిలేసే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మాత్రము గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసినాము. విద్యార్థులపైన కావచ్చు, గ్రామ ప్రజలపైన కావచ్చు అనేక రకాలుగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రజలకు నష్టం వాటిల్లక ముందుకే వీటిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ బిఎల్పి పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో దాదాపు ఒక 200 కుక్కల వరకు సైవిరాన్ చేస్తూ పిల్లలు, అంగన్వాడీ పిల్లలు కానీ, గ్రామంలో ప్రజలు కానీ, వృద్ధులకు కానీ ఎటు బయటకు వెళ్ళడానికి కట్టబెట్టుకుని తీరే పరిస్థితి ఉంది. ఇది సమస్య ఎక్కువ ప్రబలకు ముందే మన మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ కుక్కలను తీసుకెళ్లాలని, అలాగే కుక్కల బెడద నుండి గ్రామ ప్రజలకు విముక్తి కల్పించాలని బిఎల్పి పార్టీ సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం.